హెచ్ఐసిసి వేదికగా 2 రోజుల పాటు భారత్ సమ్మిట్, పోలరైజేషన్, సత్వర న్యాయం, ఆర్థిక స్వేచ్ఛపై చర్చ. హైదరాబాద్ రెజల్యూషన్ను ఆవిష్కరించిన రాహుల్ గాంధీ. ప్రజల సమస్యలు వినడంలో నాయకులు విఫలమయ్యారన్న రాహుల్ గాంధీ. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని సూచన. రైతులు, మహిళలు, యువతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న రేవంత్ రెడ్డి. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యమని వెల్లడి. రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్న హరీష్ రావు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నామన్న మాజీ మంత్రి. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి రోజ్గార్ మేళా, డిజిటల్ కంటెంట్ భవిష్యత్తుకు కొత్త దిశను వేవ్స్ 2025 అందించబోతుందన్న మోదీ. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న 51,000 మంది యువత. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు. పహల్గాం దాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు సిద్ధమని వెల్లడి. పాకిస్తాన్ పీఎం ప్రతిపాదనలో అర్థం లేదన్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. రేపు మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో ముచ్చటించనున్న ప్రధాని. ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో ప్రసారం.